పలమనేరు నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతుంది. 2024 ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో ప్రధాన రాజకీయ పార్టీలు తమ బెర్తు గురించి ఆందోళన చెందుతున్నారు. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అన్న చందంలాగా కాలాన్ని గడుపుతూ పైపైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రచార కార్యక్రమాల పేరిట ఇరు పార్టీల నేతలు జనాల్లోకి జోరుగా వెళ్తున్నారు. అధికార పార్టీ వైసీపీ విషయానికి వస్తే సీఎం జగన్ కొంతమంది సిట్టింగ్లను మార్చడంతో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు పైకి గంభీర్యంగా సీటు తనదేనని చెప్పుకుంటున్నప్పటికీ పుకార్లు షికార్లు చేస్తుండటంతో లోలోపల కొంచెం కలవరపాటుకు గురి చేస్తూనే ఉంది. తెలుగుదేశం పార్టీలో మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ సైలెంట్గా ఉండడం, టెలికాల్లో భాష్యం ప్రవీణ్ పేరు అడగడంతో తెలుగుదేశం పార్టీలో కొత్త అభ్యర్థి వస్తారో అని ప్రచారం జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీ టీడీపీ విషయానికి వస్తే మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్కు చాప కింద నీరులా వ్యతిరేక వర్గం ఒక ఎన్ఆర్ఐని పోటీకి ఉంచాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల వైసీపీని వీడి టీడీపీలోకి చేరిన కంచేటి సాయిబాబు, బుజ్జి, దండా నాగేంద్ర రాకతో ఇంకాస్త బలం చేకూరింది. పార్టీని నమ్ముకుని కొమ్మాలపాటి శ్రీధర్ వెంట నడిచిన స్థానిక నాయకులు, కార్యకర్తలు అందరూ కొమ్మాలపాటికి టికెట్ ఇస్తేనే సునాయాసంగా గెలుస్తారంటూ, మరెవరికి సీటు ఇచ్చినా వైసీపీ గెలుపునకు దోహదపడుతుందంటూ బహిరంగంగానే అంటున్నారు. ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా ప్రతి ఒక్క కార్యకర్తకి నేనున్నానంటూ భరోసా కల్పిస్తూ అందరినీ ఆపద సమయాల్లో ఆదుకుంటూ ప్రజల్లో మంచి పేరున్న కొమ్మాలపాటికి టికెట్ వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొమ్మాలపాటికి టికెట్ ఇవ్వకపోతే పార్టీ గెలుపు కోసం కృషి చేయమంటూ బహిరంగంగానే చెబుతున్నారు. టీడీపీ అధిష్టానం విషయానికి వస్తే ఆవేశాలను పెంచుకుంటూ పోయి చివరికి ఉసూరుమనిపించడం పార్టీ అధినేతకు పరిపాటిగా మారింది. చివరిలో అభ్యర్థులను ప్రకటించడం, వ్యతిరేక వర్గాలను నచ్చజెప్పి పార్టీ గెలుపునకు ఉపయోగించుకోవడం పార్టీకి పెద్ద మైనస్గా మారుతుంది. వెంటనే కొమ్మాలపాటి శ్రీధర్ను అభ్యర్థిగా ప్రకటించాలంటూ తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు. అధికార వైఎస్ఆర్సీపీ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు మరోసారి పోటీకి సిద్ధమంటూ ప్రకటించారు. నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. కొంతమంది నాయకులు పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరినా వచ్చే ఇబ్బందేవీ లేకుండా చర్యలు ప్రారంభించారు. అమరావతి, బెల్లంకొండ రోడ్డు పనులు వేగవంతం చేశారు. ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి మరోసారి గెలిపిస్తుందంటూ గట్టిగా నమ్ముతున్నారు. పెద్దకూరుపాడు నియోజకవర్గంలో అమరావతి, పెద్దకూరుపాడు నియోజకవర్గాలపై ఇరు పార్టీలు దృష్టి సారించాయి. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థుల విషయంలో అధిష్టానంపై భారం వేసి ముందుకు నడుస్తున్నారు. మరో వారం రోజుల్లో అభ్యర్థుల విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉండడంతో పార్టీ నేతలు ఎదురు చూస్తున్నారు.